హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ హార్లిక్స్ ఆర్ బూస్ట్ అని కూడా అనొచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్దీగా పిల్లల కోసం ఈజీగా చేసేయొచ్చండి. పాలు తాగనని మారం చేసే పిల్లలకి ఈ విధంగా హోమ్ మేడ్ పౌడర్ చేశారంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. దీనికోసం ముందుగా ప్యాన్ లో 1 కప్పు వరకు బాదంని తీసుకున్నాను. కప్పు వచ్చేసి మెజరింగ్ కప్స్ లో 1/2 కప్పు ఉంటుంది కదండి, దాంతోనే అన్ని కూడా కొలుచుకుంటున్నాను. లో ఫ్లేమ్ లోనే దూరగా వేయించుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వరకు జీడిపప్పు, అలాగే 1 కప్పు వరకు వాల్నట్స్ కూడా వేసేసి వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు కూడా దోరగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోండి. ఈ నట్స్ అన్ని కూడా ఒకేసారి కలిపి రోస్ట్ చేసుకోవాలి అనుకుంటే బాదం కాసేపు వేగిన తర్వాత జీడిపప్పు, వాల్నట్స్ కూడా వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేయించి పక్కన ఉంచుకోండి. 1 కప్పు వరకు మఖానాను కూడా తీసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసి పక్కన ఉంచండి. అదే కప్తో 1 కప్పు వరకు ఓట్స్ని కూడా తీసుకుని లో ఫ్లేమ్లోనే దోరగా నిదానంగా వేయించి కాస్త చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా నట్స్ అన్ని కూడా చల్లారి పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్, అలాగే స్వీట్నెస్కి తగ్గట్టు 1 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకున్నాను. ఇంకా ఎక్కువగా స్వీట్ తినాలనుకుంటే బెల్లాన్ని కొంచెం ఎక్స్ట్రాగానే యాడ్ చేసుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ అంతటినీ కూడా ఒకసారి జల్లించుకోండి. ఈ విధంగా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ పౌడర్ కి బదులు మీరు మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకుంటే గనక బూస్ట్ ఫ్లేవర్ మనకి తగులుతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారు. మీరు ఎన్ని పాలు ఇచ్చినా సరే ఒక గ్లాస్ మిల్క్ లో ఇది 1 స్పూన్ వేసి కలిపి ఇచ్చారంటే గోరువెచ్చని పాలలో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తాగేస్తారు, ముఖ్యంగా పిల్లలకి. కాకపోతే ఇది బూస్ట్ హార్లిక్స్ కలిసేంతగా పాలల్లో కలవదండి. సో అందుకోసమని ఫీడింగ్ బాటిల్స్ లో కలిపి ఇచ్చే కంటే కూడా గ్లాస్ లో వేసి స్పూన్ తో కలిపితే ఈజీగా తాగేస్తారు. చాలా మంది పిల్లలు పాలు తాగనని మారం చేస్తూ ఉంటారు కదండి. అలాంటి పిల్లలకి ఇంట్లోనే ఇలా సింపుల్ గా హెల్దీగా పౌడర్ చేసి పెట్టండి, వెంటనే గ్లాస్ ఖాళీ చేసేస్తారు. మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.